బ్యాంకు మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా మారిన ఓ మాజీ ఉద్యోగిని వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె హిస్టరీ అంతా ఆగడాలు, అరాచకాలే. పనిచేస్తున్న బ్యాంకులో బంగారం చోరీ చేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. సొంత గ్రామం ఏలూరు జిల్లా మరిబంధం చేరుకుని స్థానికంగా అడ్డు అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడడం మొదలుపెట్టారు. ఆమె ఆగడాలు భరించలేక పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. అప్పటి నుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరాయి. ఈ క్రమంలో మరిబంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెరలేపారు. కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు. ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురి చేశారు. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో బ్యాంక్ మేనేజర్గా ప్రభావతి కొంతకాలం పనిచేశారు. నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కవలూరు యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి కవలూరు యోగికి ప్రభావతికి మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులను, తాజాగా మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితను ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈ విషయంలో ముఖం చాటేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారంపై మరిబంధంలోని స్థానిక జనసేన నాయకులను ఆయన సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలను దోనపల్లి వెంకట్రావు మరిబంధంలో చూస్తున్నారు. అయితే వెంకట్రావు పవన్ కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చారంటూ ఆయనపై ఆమె కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వెంకట్రావుపై ప్రభావతి తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమారులతో కలిసి దాడి చేశారు. చేతులు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఘటనను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల సాయంతో క్షతగాత్రుని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభావతి ఆది నుంచి వివాదాస్పదురాలే. సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కైంకర్యం చేశారు. మర్రిబంధం పక్కనే ఉన్న పల్లెల్లమూడిలో బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని బెదిరింపులకు దిగారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గ్రామంలో ప్రతిరోజు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండడంతో నూజివీడు రూరల్ పోలీసులు ఆమెపై రౌడీ షీట్ సైతం నమోదు చేశారు. అయితే ప్రభావతిపై పోలీసులు చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం వల్లే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభావతి ఒక పథకం ప్రకారం గతంలోనూ ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లను వాడుతుండటంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆమె బాధితులు నాటినాటికి పెరిగిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తక్షణ స్పందించి ప్రభావతిని అదుపులోకి తీసుకుని తమకు రక్షణ కల్పించాలని మరిబంధ గ్రామస్తులు కోరుతున్నారు. చెప్పగలుగుతారా?